మరి కాసేపట్లో స్వామినారాయణ ఆశ్రమం తరపు నుండి స్వామి గారు రావడం జరుగుతుంది. వారి అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల వారి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎంతో పెద్ద ఎత్తున వారి ప్రసంగాలు వినడానికి దాదాపుగా ఒక 2-3 నెలల ముందు నుండి వారి అనుమతి తీసుకోవాలి. ఈరోజు మన ముందుకు వారు రావడం నిజంగా పిఎస్ఎస్ఎం చేసుకున్న భాగ్యం అనుకోవచ్చు. స్వామివారు కూడా ఈ ప్రాంతాన్ని ప్రదర్శించి ఈ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత చాలా ఆనందపడ్డారు. ఇలాంటి ప్రాంతంలో నాకు కూడా అవకాశం రావడము గొప్ప సంతోషంగా భావిస్తున్నానని చెప్పి తను చెప్పడం కూడా గొప్ప విశేషం. ఒకసారి గట్టిగా స్వామివారి క్లాప్స్ అండి, మన ఎదురుగానే ఉన్నారు. అందరికీ నమస్కారం. ఎంతమంది ఢిల్లీలో అక్షర్ధామ్ టెంపుల్ చూశారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎస్. తో ప్రపంచంలో అక్షర్ధామ్ లాంటి టెంపుల్స్ ఒక 1500 కట్టబడినాయి. వాటన్నిటి కట్టించింది బిఏపిఎస్ స్వామినారాయణ సంస్థ. ఈరోజు ఈ స్వామినారాయణ సంస్థ యొక్క ప్రముఖ గురువు జ్ఞానవత్సల స్వామి గారు ఈరోజు మన దగ్గరికి వచ్చారు. గట్టిగా జ్ఞానవత్సల స్వామి గారికి ఒక్కసారిగా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ఈయన తన మోటివేషన్ లెక్చర్స్తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. కార్పొరేట్ వరల్డ్లో కానీ, మేనేజ్మెంట్ వరల్డ్లో కానీ, అలాగే ప్రపంచంలో బిజినెస్ లీడర్స్ అందరికీ ఈయన ఎంతో అద్భుతమైన మోటివేషన్ కానీ, వాళ్ళకి టిప్స్ ఇవ్వడం కానీ, సోషల్ లైఫ్లో ఎలా ఉండాలనే విషయం చెప్పడం కానీ, జ్ఞానం విషయంలో, సోషల్ విషయంలో, అన్ని విషయాల్లో మార్గదర్శనం చేశారు. ఇప్పటికీ ఒక 30 లక్షల మందికి ఈయన ఆదర్శంగా ఉన్నారు. అట్లాగే ఒక 1500 లెక్చర్స్ అయిన ప్రపంచమంతా ఇచ్చారు. మరి స్వామీజీ గురించి ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రపంచం నలుమూలలో వెళ్తూ అన్ని దేశాల్లో తిరుగుతూ ఈరోజు స్వామీజీ మనకి ఎంతో అద్భుతంగా మనకి ప్రపంచానికి జ్ఞానం అందించారు. ఇప్పుడు మనం గట్టిగా కరతాళ ధ్వనుల ద్వారా స్వామీజీ వారిని వేదిక మీద ఆహ్వానించుకుందాము. వెల్కమ్ స్వామీజీ. మన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీస్ అందరినీ వేదిక మీద ఆహ్వానించుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। राधा कृष्ण भगवान की जय। सियावर रामचंद्र भगवान की जय। उमापति शंकर भगवान की जय। प्रमुख स्वामी महाराज की जय। गुरु हरि महंत स्वामी महाराज की जय। आज यहाँ इस उत्सव में आने से बहुत आनंद मिला। ఈ రోజు ఈ ఉత్సవానికి వచ్చి నాకు చాలా ఆనందంగా ఉంది. यहाँ शक्ति की जो ऊर्जा है, यहाँ सेवा की जो भावना है, उससे मैं नमन करता हूँ. ఇక్కడ ఉన్న శక్తికి, శక్తి తరంగాలకి, ఇక్కడ ఉన్న సేవా భావానికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. आप सब ध्यानी आध्यात्मिक मार्ग पे चले हो, आप सबको भी मैं नमन करता हूँ. మీ అందరు ధ్యానులు ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినందుకు మీరందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. मैं हृदय से प्रार्थना करता हूँ कि आप अपने ध्यान के मार्ग पे सिद्धि हासिल कर सके. నేను హృదయం నుంచి ప్రార్థన చేస్తున్నాను, మీరందరూ ఈ ధ్యాన మార్గంలో సిద్ధిని పొందాలని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నాను. हमारे स्वामीनारायण संप्रदाय में भी
ध्यान का महत्व बहुत है। మా స్వామినారాయణ సంప్రదాయంలో కూడా ధ్యానం యొక్క గొప్పతనాన్ని మేము నొక్కి చెప్పడం జరిగింది. तो यहाँ से ज़्यादा प्रेरणा मिलती है। ఇక్కడి నుంచి మాకు ఎంతో ప్రేరణ దొరుకుతుంది. आज आपको मिलना हुआ, ये पत्री जी ध्यान महायागम में उपस्थित रहने का मौका मिला, तो मैं अपने आप को भाग्यशाली मानता हूँ। ఈరోజు మిమ్మల్ని కలిసి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో మిమ్మల్ని కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. मेरे मित्र विजय भास्कर रेड्डी जी का भी मैं आभार मानता हूँ। నా మిత్రుడు విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. और हमारे मित्र हैं सुनील चावड़ा जी और वेणु जी, उनका भी आभार मानता हूँ। నా మిత్రులు సునీల్ చావ్లా గారు, వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. अब मुख्य बात यह है कि जीवन में आध्यात्मिक संस्कार होना, जीवन में आध्यात्मिक मार्ग पर चलना, वो हमारा कर्तव्य है। ముఖ్య విషయం ఏంటంటే మన జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటము, ఆ సంస్కారాలు కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయాలు. उस आध्यात्मिक मार्ग पे चलते चलते हम जीवन को बेहतरीन बनाते हैं और अपने आत्मा का मोक्ष भी करते हैं। ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు ఈ జీవితంలోనూ మరియు మోక్ష మార్గంలోనూ మనము సఫలీకృతులవుతాం. जैसे पत्री जी ने कहा कि हर व्यक्ति शाकाहारी होना चाहिए, हर व्यक्ति ध्यान करना चाहिए, हर व्यक्ति निस्वार्थ सेवा करना चाहिए। ఏ విధంగా మీ గురువుగారు బ్రహ్మశ్రీ పత్రిజీ ఉన్నారో ఆయన అందరు శాకాహారులుగా కావాలని చెప్పారు, అందరికి ధ్యానం చేయమని చెప్పారు, అందరికీ నిస్వార్థమైన సేవ చేయమని చెప్పారు. అదే అందరికి కావాల్సింది. सेवा तभी पवित्र बनती है जब हम पवित्र हो। సేవ అనేది ఎప్పుడు పవిత్రం అవుతుందంటే మనం ఎప్పుడైతే పవిత్రులు అవుతామో అప్పుడు సేవ చేయటం అనేది పవిత్రత చేరుకుంటుంది. वो पवित्रता का प्रथम सोपान है शाकाहारी भोजन। ఆ పవిత్రతకి మొదటి సోపానం శాకాహార భోజనము. हमारे वेद, हमारे उपनिषद, रामायण, महाभारत, श्रीमद् भागवत, श्रीमद् भगवत गीता, सभी हमारे पवित्र ग्रंथों में शाकाहारी भोजन का ही प्रतिपादन हुआ है। మన వేదాలలో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, భాగవతంలో అన్ని చోట్ల శాకాహారం గురించే నొక్కి చెప్పారు. आधुनिक विज्ञान भी शाकाहारी भोजन से शरीर और मन दोनों का स्वास्थ्य अच्छा रहता है, इसका प्रतिपादन करता है। ఈరోజు మోడర్న్ సైన్స్ కూడా ఏం చెప్తుందంటే శాకాహార భోజనం వల్ల మన శరీరము, మన మనసు శుద్ధమవుతాయి మరియు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి ఈరోజు సైన్స్ కూడా చెప్తుంది. हमारे गुरुहरि प्रमुख स्वामी महाराज कहते थे कि किसी को मार के हमें खाने का अधिकार नहीं है। మా గురువు గారు ప్రముఖ స్వామీజీ ఏం చెప్తుంటారంటే ఎవరిని చంపి తినే హక్కు మనకి ఎట్టి పరిస్థితులలో లేదు అని చెప్తుంటారు. इस सृष्टि में हम सर्वश्रेष्ठ हैं, मनुष्य सर्वश्रेष्ठ, इस सृष्टि का सर्जन। ఈ సృష్టిలో మానవుడు సర్వశ్రేష్టమైన వాడు. तो सर्वश्रेष्ठ होने से नाते निम्न अस्तित्व पे दया और प्रेम होना चाहिए। మానవుడు సర్వశ్రేష్టమైన వాడు కాబట్టి మనకన్నా నిమ్న స్థాయిలో ఉన్న ఆ జంతు జాతి మీద, ఆ పక్షి జాతి మీద మనకి ఆ కరుణ అనేది ఎప్పుడు ఉండాలి. ये करुणा और प्रेम के नाते हमें हमारी आध्यात्मिक फर्ज है कि हम शाकाहारी रहे। ఎప్పుడైతే మనం ఆ కరుణ ప్రేమ ఉంటుందో అప్పుడే ఆధ్యాత్మికత ముందుకు వెళ్తుంటాము. ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళాలంటే మొదటి స్టెప్ శాకాహారిగా మారటము.
कोई दलील करे कि मांसाहार में ज़्यादा शक्ति है तो वो गलत है। ఎవరైనా ఇది అనుకుంటారేమో మాంసాహారంలో ఎక్కువ శక్తి ఉందనుకుంటే అది కరెక్ట్ కాదు. क्योंकि दुनिया का सबसे शक्तिशाली प्राणी हाथी शाकाहारी है। ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికన్నా బలవంతమైనది ఏనుగు. మరి ఏనుగు శాకాహారి. दुनिया का दूसरा सबसे शक्तिशाली प्राणी राइनो, वो भी शाकाहारी है। రెండవ శక్తిశాలిమైన జంతువు రైనోసారస్, అది కూడా శాకాహారే. मांसाहार भोजन से मनुष्य को अनेक प्रकार के चमड़ी के और पेट के रोग होते हैं, वो विज्ञान ने साबित किया है। ఈరోజు సైన్స్ ఏం చెప్తుందంటే మాంసాహారం సేవ చేయటం వల్ల చర్మ వ్యాధులు, మళ్ళీ కడుపు సమస్యలు, రకరకాల జీర్ణ సమస్యలు వస్తుంటాయని చెప్పేసి ఈరోజు సైన్స్ మనకు నిరూపించింది. शाकाहार भोजन से शरीर और मन में सात्विकता प्रकट होती है। ఎప్పుడైతే శాకాహార భోజనం చేస్తుంటామో అప్పుడు ఈ శరీరంలో మనసులోను ఆ సాత్విక గుణం అనేది మనలో అలవరుతుంది. वो सात्विकता ध्यान भजन में मदद रूप होती है। ఎప్పుడైతే ఈ సాత్విక గుణం ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మన ధ్యానం అనేది మనకి చాలా బాగా కుదురుతుంది. ధ్యానంలో మనకి డీపర్ స్టేట్లోకి వెళ్తుంటాం. सिर्फ मदद रूप नहीं, शाकाहारी भोजन ध्यान भजन में उसके लिए मूलभूत आवश्यकता है। శాకాహారి భోజనం అనేది ధ్యానంలో మనం తేలిగ్గా అవ్వడానికి, ధ్యానంలో మన లోపలికి వెళ్ళడానికి చక్కగా సహకరిస్తుంది. और कभी चिंता मत करना कि सब शाकाहारी हो जाएंगे पृथ्वी पे तो खाना कम पड़ेगा। మీరు ఈ విధంగా చింతించబాకండి, అందరూ శాకాహారులు అయిపోతుంటే ఈ ఫుడ్ దొరకదని చెప్పి ఏ విధంగా మీరు చింతించకండి. भगवान की कृपा जरूर है और भी होगी। सब शाकाहारी हो जाए तो सभी के लिए अन्न, वो भगवान की जिम्मेदारी है, वो पूरा करेंगे। అది భగవంతుడి యొక్క బాధ్యత. అందరు శాకాహారులు అయితే వారందరికీ ఆహారం ఇచ్చే బాధ్యత భగవంతుడి యొక్క బాధ్యత. భగవంతుడి ఆశీర్వాదం వల్ల మనకి ఎప్పుడు ఆహారం ఉంటూనే ఉంటుంది. तो आज आप सब तो यहाँ बैठे हो शाकाहारी होंगे ही। ఆజ్ ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శాకాహారులేనా? చేతులు ఎట్టండి. है वो तो 100% प्रतीति है हमें, लेकिन कहना यह है कि इस उत्सव में से प्रेरणा लेके आप अपने अड़ोस पड़ोस में कम से कम 10 लोगों को शाकाहारी बनाएंगे। ఈరోజు మీరు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం వచ్చారు కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రేరణ తీసుకొని, నాకు తెలిసి మీరంతా శాకాహారులని, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు బాధ్యత తీసుకోండి, 10 మందిని మేము శాకాహారులు చేస్తాము అని. जो प्रयत्न करने वाला है वो हाथ ऊंचा करे। ఎవరైతే ప్రయత్నం చేస్తాం అనుకున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. అందరు శాకాహారులు చేస్తామని. मैं भी हाथ ऊंचा करता हूं, मैं भी प्रतिज्ञा लेता हूं, मैं भी प्रयत्न करूंगा। నేను కూడా చేతులు ఎత్తుతున్నాను, నేను కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి. आभार आप सभी का। మీ అందరికీ కృతజ్ఞతలు. दूसरी बात आती है ध्यान भजन की। రెండో విషయం వస్తుంది ఏంటంటే ధ్యానంలో మనం బరువుగా ఉంటాము, అది తేలిక ఎలా అవ్వాలి. आप जब पिरामिड में बैठ के अपने श्वास पे केंद्रित होके ध्यान करते हैं तब आप अनंत की शक्ति को अपने आप पर आकर्षित करते हैं। ఎప్పుడైతే మీరు ఆ పిరమిడ్లో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడతారో అప్పుడు అనంతమైన శక్తి ప్రవాహాన్ని మీరు గమనిస్తారు, అది మీ లోపల ప్రవహిస్తున్నట్టుగా తెలుసుకుంటారు. ध्यान से सिर्फ चेहरे मतलब मुखारविंद पे तेजस्विता नहीं, हमारे आत्मा की तेजस्विता भी बढ़ती है। ధ్యానం వల్ల మన ముఖ వర్చస్సు అయితే పెరుగుతుంది, దాంతోపాటుగా మన యొక్క ఆత్మ కూడా ప్రకాశిస్తుంది. उसका सबसे बड़ा सबूत है कि पत्री जी ने ये जगह देखी नहीं थी स्थूल भाव से, फिर भी ये जगह का निर्देश किया था। मतलब अपने ध्यान में आत्मा की तेजस्विता से उन्होंने ये जगह नक्की की थी। దీనికి సాక్ష్యం ఏంటంటే పత్రిజీ ఎప్పుడైతే ఈ కడతాలని ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ముందే ఈ ప్లేస్ని చెప్పడం జరిగింది, ఈ ప్లేస్లో పిరమిడ్ వస్తుందని చెప్పి. అలాగే ఈ ప్లేస్ని మనకి ప్రదేశాన్ని ఆయన చూపించారు. ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఆయన యొక్క ఆత్మశక్తితో ముందుగానే చూశారు ఈ ప్లేస్లో పిరమిడ్ రాబోతుందని.
पत्री जी जैसे महान सिद्ध पुरुष वे कृपा रखते हम सभी पे कि हम भी उनके मार्ग पे चले और हम भी उनकी जैसी आध्यात्मिक स्थिति पाए। పత్రిజీ లాంటి గొప్ప సిద్ధ పురుషుల యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు ఉంటుందో మనం కూడా ఆ స్థితిలో చేరుకోవాలి. మనం కూడా సిద్ధ పురుషుల్లాగా, మనం కూడా పత్రిజీలాగా ఒక గొప్ప శక్తివంతమైన ఆత్మగా మారాలని చెప్పేసి మనం ఎప్పుడు సంకల్పంతో ఉండాలి. इसलिए आज सब हम यहाँ साथ में आए हैं। నాకు తెలుసు అందుకే మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మీరు కూడా పత్రిజీలాగా ఆ శక్తివంతమైన ఆత్మలా మారాలని చెప్పి వచ్చారు. तो हम सब यहाँ एक संकल्प करें। కాబట్టి ఈరోజు మనం అందరం సంకల్పం చేసుకుందాం. जो ध्यान की मुद्रा से लेके ध्यान की एकाग्रता तक पत्री जी ने जिस प्रकार का ध्यान किया मैं भी प्रयत्न करूंगा। ఈరోజు మనం ఏ సంకల్పం తీసుకుందామంటే ధ్యానంలో ఎలా ఆసనంలో కూర్చుంటాం, ముద్ర వేసుకుంటామో అక్కడి నుంచి ధ్యాన ప్రక్రియ దాకా అలాగే ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి మనం చేస్తామని చెప్పేసి మనం ఈరోజు సంకల్పం తీసుకుందాం. और पत्री जी की कृपा और आशीर्वाद से मैं भी उस कक्षा तक पहुंचूंगा। కాబట్టి పత్రిజీ యొక్క ఆశీర్వాదంతో నేను కూడా ఆ పత్రిజీలాగా అవుతాను అని చెప్పేసి ఆ సంకల్పాన్ని తీసుకుందాం ఈరోజు. क्योंकि हमारे सनातन हिंदू धर्म के शास्त्रों में ये रहस्य है कि आध्यात्मिक मार्ग की सफलता गुरु कृपा से ही होती है। మన సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే మన ఆధ్యాత్మిక పురోగతి అనేది గురువు యొక్క కృప ఉంటేనే జరుగుతుందని చెప్పారు. కాబట్టి పత్రిజీ యొక్క కృప మనకు ఉంది కాబట్టి మనం డెఫినెట్లీగా ఆధ్యాత్మికతలో ఉన్నత స్థితి చేరుకుంటాము అని గురుగారు చెప్తున్నారు. గురుగారు గట్టిగా చప్పట కొట్టుకుందాం. तो हम सभी की साधना और गुरु कृपा दोनों मिलकर हमें आध्यात्मिक मार्ग की ऊंचाई तक पहुंचाते हैं। కాబట్టి మన యొక్క సాధన గురువు యొక్క కృప ఈ రెండు కలిస్తే మనం ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితికి చేరుకుంటాము. आप सभी अपने आप को मानना कि आप पत्री जी के अंश हैं और उनका कार्य आगे बढ़ाना है। ఈ రోజు నుంచి మీరేం అనుకోవాలంటే మేము పత్రిజీ యొక్క అంశలము, మేము ఆయన యొక్క కార్యాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ రోజు నుంచి మీరు ఆ సంకల్పం తీసుకొని చేయాలి. ये मानने से आपके अंतर में भी शक्ति प्रकट होगी। ఎప్పుడైతే మీరు అలా అనుకుంటారో అప్పుడు మీ లోపల కూడా ఆ శక్తి అనేది ప్రకటితం అవుతుంది. क्योंकि गुरु तो हमेशा कृपा करने के लिए तैयार ही होते हैं, शिष्य को तैयार बनना पड़ता है। గురువు ఎప్పుడు తన కృపను అందించడానికి, తన ఆశీర్వాదం అందించడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు, కానీ శిష్యుడు రెడీగా ఉంటాడు. ఎప్పుడైతే శిష్యుడు రెడీగా ఉంటాడో అప్పుడు ఆ గురువు యొక్క కృప మనకి ఆ శక్తిపాతంలా మనకి ఎప్పుడు అందుతూ ఉంటుంది. तो आप सब बैठे हो यहाँ, आप सिर्फ अनुयायी नहीं हो, आप इस संस्था के कार्यकर्ता हो। ఈరోజు మీరు ఇక్కడ ఉన్న మీరందరూ పత్రిజీ అనునాయులు కాదు, మీరు పత్రిజీ యొక్క కార్యకర్తలు, ఆయన యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేవారు. उनकी कृपा से आप कार्यकर्ता के रूप में बहुत बड़ा काम आपके गांव और आसपास के गांव में आप कर पाएंगे। పత్రిజీ యొక్క కృప వల్ల మీరు మీ యొక్క గ్రామంలోను మీ యొక్క పట్టణంలోను ఈ పత్రిజీ చెప్పిన సూత్రాలన్నింటినీ అందరికి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారు. हमारे सनातन धर्म के सिद्धांत अनुसार गुरु स्थूल देह से अगर हमको छोड़ के गए लेकिन हमेशा हमारे साथ ही होते हैं। మన సనాతన ధర్మం ప్రకారం ఏం చెప్తున్నారంటే గురువు స్థూల శరీరం వదిలివేయచ్చు, కానీ ఆయన సూక్ష్మ రూపంలో ఎప్పుడు మన వెంట ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. प्रेरणा मार्गदर्शन निरंतर देते हैं। మనకు ప్రేరణ అలాగే మార్గదర్శనం అనేది ఎప్పుడు గురువు ఆయన శరీరంలో ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు చేస్తూనే ఉంటారు. आप पत्री जी मेरे साथ हमेशा है ऐसा मानकर उनकी सेवा और उनका सिद्धांत का प्रचार प्रसार करेंगे, आप भी बहुत बड़ी सेवा इस संस्था की कर पाएंगे। ఎప్పుడైతే మీరు అనుకుంటారు పత్రిజీ నా వెంటే ఉన్నారు అని చెప్పి అనుకుంటారో పత్రిజీ చెప్పిన ఆ సూత్రాలన్నింటినీ
ముందుకు తీసుకువెళ్ళడానికి, ఆ సేవ చేయడానికి ఎప్పుడు మీరు ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క శక్తి అనేది మనకు ఎప్పుడు అందుతూ ఉంటుంది. क्योंकि गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ఎందుకంటే మనకి మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు శివ. కాబట్టి ఆ గురువే అంత. కాబట్టి ఆ గురువుని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, ఆ గురువు యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందో మనం మన లక్ష్యాన్ని చేరుకుంటాము. तो प्रथम बात हमने शाकाहारी भोजन की, दूसरी बात गुरु महिमा की. ఈరోజు మనం ముందుగా శాకాహారం గురించి చెప్పుకున్నాము, ఆ తర్వాత గురువు మహిమ గురించి చెప్పుకున్నాము. अब तीसरी अगत्य की बात आती है सेवा परमो धर्मः. ఇక మూడో విషయం ఏంటంటే సేవ. సేవ అనేది పరమధర్మము. जब हम सेवा करते हैं तब हम निर्मल बनते हैं. ఎప్పుడైతే మనం సేవ చేస్తుంటామో అప్పుడు మనము నిర్మలమవుతాము. सेवा और ध्यान एक दूसरे के पूरक हैं. సేవ మరియు ధ్యానం ఒకటి రెండో దాన్ని పూరిస్తూ ఉంటాయి అన్నమాట. सेवा हाँ जी, सेवा करेंगे ध्यान में मदद रूप होगी, ध्यान करेंगे सेवा की प्रेरणा मिलेगी. ఎప్పుడైతే సేవ చేస్తుంటామో ధ్యానంలో ఉన్నత స్థితి చేరుకుంటాము, ధ్యానం ఎప్పుడైతే చేస్తుంటామో సేవ చేయాలంటే ప్రేరణ మనకు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు అనేది ఒక కాయిన్కి ఉన్న రెండు సైడ్స్ అన్నమాట. हम यहाँ आते थे तब विजय भास्कर रेड्डी जी ने बताया कि कहीं लोग यहाँ अन्नदान करने के लिए लाइन में खड़े हैं. నేను ఇక్కడ రాగానే విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అన్నదానం ఇవ్వడానికి ఎంతోమంది లైన్లో నుంచున్నారని చెప్పారు. उनके हृदय में जो सेवा भावना है वो सेवा भावना से सिर्फ उनका नहीं, जो जो वो अन्न अंगीकार करेंगे सबका कल्याण होगा. ఎవరైతే అన్నదానం ఇవ్వాలని చెప్పి లైన్లో ఉన్నారో వాళ్ళ యొక్క సేవాభావంతో, దానివల్ల ఎవరైతే అన్నదానాన్ని స్వీకరిస్తున్నారో వారందరికీ మేలు జరుగుతుంది, ఇచ్చేవారికి తీసుకునేవారికి. आप सब बोलेंगे कि शायद हमारे पास इतना पैसा नहीं है कि हम अन्नदान कर पाए. మీరు అనుకోవచ్చు నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, నేను ఎలా అన్నదానం ఇస్తానని చెప్పి అనుకోవచ్చు మీరు. तो आप क्या सेवा कर सकते हो वो मैं बताना चाहता हूं. కాబట్టి మీరు డబ్బులు లేవనుకుంటారు కాబట్టి మరి డబ్బులు లేని వాళ్ళు మీరు ఏ సేవ చేయగలుగుతారో నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. प्रथम बात हमने बताई कि आप 10 मांसाहार लोगों को शाकाहार कर सकते, वो आपकी प्रथम सेवा है. కాబట్టి మీకు ఎవరు డబ్బులు లేవనుకుంటున్నారో వాళ్ళ పని ఏంటంటే ఎవరైతే మాంసాహారం తింటున్నారో వాళ్ళని 10 మందిని శాకాహారులుగా చేస్తే అది మీ యొక్క ప్రథమ సేవ. 10 व्यसनी व्यक्तियों को व्यसन छोड़ा सकते हो, वो आपकी दूसरी सेवा है. 10 మంది వ్యసన పరులని మీరు ఆ వ్యసనాన్ని వదిలింపు చేయగలిగితే అది మీ యొక్క రెండవ సేవ. जिस तरह से शाकाहारी भोजन लेने वाला ध्यान केंद्रित कर सकता है, उसी तरह एक आवश्यकता है निर्व्यसनी रहना. निर्व्यसनी व्यक्ति ध्यान अच्छा केंद्रित कर सकता है. ఏ విధంగా శాకాహారం తినేవారికి ధ్యానం మీద చక్కగా కుదురుతుందో అట్లాగే ఎవరికైతే వ్యసనాలు లేవో వారు కూడా ధ్యానంలో చక్కగా లోపలికి వెళ్ళగలుగుతారు, ధ్యానం చక్కగా కుదురుతుంది వారికి. तीसरी सेवा ये है మూడో సేవ ఏంటంటే कि 10 लोग को आप ध्यान में जोड़ेंगे. 10 మందిని మీరు ధ్యానంలో వాళ్ళని మీరు ధ్యానం నేర్పించాలి. शाकाहारी जीवन, व्यसन मुक्त जीवन और ध्यान केंद्रित जीवन जरूर आपको भगवान तक पहुंचा सकते हैं. ఒకటి శాకాహార జీవితము, రెండవది వ్యసన రహిత జీవితము, 3 ధ్యాన జీవితము. ఈ 3 జీవితాలు మిమ్మల్ని భగవంతుని దగ్గరికి తీసుకువెళ్తాయి. क्योंकि भगवान के साथ सानिध्य में प्रथम आवश्यकता है पवित्रता. కాబట్టి భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అంటే ముఖ్య ఆవశ్యకత ఏంటంటే మీ యొక్క పవిత్రత. देह, मन और आत्मा तीनों की पवित्रता चाहिए. దేహము, మనస్సు, ఆత్మ ఈ మూడిటి యొక్క పవిత్రత అనేది కావాలి. निर्व्यसनी जीवन और शाकाहारी जीवन देह की पवित्रता है. వ్యసనాలు లేకోకుండా
శాకాహారం తింటూ ఉంటే అది దేహ పవిత్రతకు ఉపకరిస్తుంది. ध्यान है वो आत्मा की और मन की पवित्रता है. ధ్యానం చేస్తే మనసు పవిత్రం అవుతుంది, ఆత్మ కూడా పవిత్రం అవుతుంది. आप सभी को अनुभव होगा మీ అందరికి అనుభవం అయి ఉండొచ్చు कि जो 2 साल से 5 साल से 10 साल से निर्व्यसनी शाकाहारी जीवन और ध्यान करते होंगे, आप पवित्रता का अनुभव करते होंगे. మీ అందరికీ అనుభవం అయి ఉండవచ్చు. ఎవరైతే శాకాహారం తీసుకుంటున్నారో, ఎవరైతే వ్యసనాలు లేవో, ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వారందరూ డెఫినెట్లీగా మీ మనసులో ఆ పవిత్రతని, ఆ శరీరంలో పవిత్రతని, ఆత్మ యొక్క పవిత్రతని మీరు అనుభవం చేసే ఉంటారు. అవునా కాదా? बात सही है या गलत? ఒకసారి చేతులు ఎత్తండి ఎవరైతే అనుభవం చెందారో. ये आप सबका अनुभव है. ఇది మీ యొక్క అనుభవం. पवित्रता जब जीवन में आती है तब आपसे बात करने से भी पहले आपके दर्शन से, मतलब आपके दर्शन से, आपकी बात सुनने से, आपके साथ व्यवहार करने से भी अन्य को पवित्रता का स्पर्श होता है. ఎప్పుడైతే మీరు ఆ పవిత్రతని అనుభవం చేస్తారో అప్పుడు మీతో ఎవరు మాట్లాడినా సరే, మిమ్మల్ని ఎవరు దర్శించినా సరే వారు కూడా ఆ పవిత్రతని మీ ద్వారా దర్శిస్తారు. ఆ పవిత్రతని మీరు అనుభూతి చెందుతారు. जैसे पुष्प की सुगंध आसपास सभी को मिलती है, ये पवित्रता की सुगंध आसपास सभी को मिलती है. ఏ విధంగా ఒక పువ్వు యొక్క సుగంధం అనేది తన చుట్టుపక్కల వ్యాపిస్తుందో, ఒక మనిషి ఎవరైతే తన శరీరాన్ని, మనస్సుని, ఆత్మని శుద్ధం చేసుకుంటాడో, పవిత్రతగా ఉంటాడో అతని యొక్క వైబ్రేషన్స్ కూడా చుట్టుప్రక్కల ప్రాంతానంతా పవిత్రం చేస్తాయి. पवित्रता में आत्म संतोष है, पवित्रता में परम आनंद है. పవిత్రత వల్ల ఆత్మ యొక్క సంతోషము, పవిత్రత వల్ల మీ జీవిత ఆనందము, परम आनंद है. పరమ ఆనందం. और ये पवित्रता के साथ जब आप ध्यान करते हो, ध्यान की सफलता, श्रेष्ठता बहुत जल्दी प्राप्त होती है. ఎప్పుడైతే మీరు ఈ పవిత్రతతో ధ్యానం చేస్తారో అప్పుడు ధ్యానంలో ఆ జ్ఞానాన్ని మీరు త్వరగా అందుకోగలుగుతారు. एक और सेवा का अनुरोध आपको मैं करना चाहता हूं, ఇంకొక సేవ మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. और वो सेवा है ఆ సేవ ఏంటంటే निरंतर ये मानना कि मैं किसान हूं या व्यापारी धंधा करता हूं या नौकरी करता हूं, उससे पहले मैं समाज का और अध्यात्म भगवान का सेवक हूं. ఇంకొక సేవను ఏం చెప్తున్నా అంటే నేను ఒక రైతుని, ఒక వ్యాపారస్తుని, ఒక ఉద్యోగస్తుని అలా కాకుండా నేను భగవంతుని సేవకుణ్ణి అని చెప్పి అనుకోవాలి. वो मान्यता जीवन में दृढ़ करने के लिए ఆ మాన్యతని ఎవరైతే దృఢంగా చేసుకోవాలి అనుకుంటే, అంటే భగవంతుని సేవకుణ్ణి అనుకోవాలనుకుంటే प्रथम आवश्यकता यह है कि आप सुबह में उठ के जब तैयार हो जाते हो, स्वच्छ हो जाते हो, ध्यान पूजा कर लेते हो, उसके बाद माता पिता और बुजुर्गों का चरण स्पर्श करना. దీనికి మీరు ఏం చేయాలంటే పొద్దున లేచిన తర్వాత మీరు మీ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మీరు ధ్యానం చేసి ఆ తర్వాత మీ తల్లిదండ్రులని అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళందరి యొక్క కాళ్ళకి నమస్కారం చేయాలి. माता पिता का चरण स्पर्श करना, उनके आशीर्वाद लेना, वो भी गुरु तुल्य है. తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవటము, వాళ్ళ పాదస్పర్శ చేసుకోవటం అది కూడా గురు కార్యమే. क्योंकि मातृदेवो भव पितृदेवो भव ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ అని ముందు చెప్పారు और కదా. आचार्य देवो भव. ఇంకా ఆచార్య దేవో భవ అని చెప్పారు కదా మనకి. पितृजी हमारे आचार्य हैं. పత్రిజీ మన యొక్క ఆచార్య. पत्रीजी आचार्य है और हमारे माँ बाप भी हमारे गुरु हैं. ఏ విధంగా పత్రి సార్ మనకి ఆచార్యులో అదే విధంగా మన తల్లిదండ్రులు కూడా ఆచార్యులే. उनके चरण स्पर्श के बाद घर में सभी जो जन हैं, सभी परिवार जन हैं, उनको हाथ जोड़ के मस्तक नमा के नमस्कार करना, वो सेवक भाव दृढ़ करना होता है. ముందు తల్లిదండ్రులకు ఎప్పుడైతే మనం
నమస్కారం చేసుకుంటాము, పాదస్పర్శ చేసుకుంటాము. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం చేసుకుంటామో అప్పుడేమవుతుందంటే మీరు సేవలో ముందుకెళ్తారు. एक अच्छा प्रसंग मैं आपसे कहना चाहूँगा. ఈరోజు ఒక విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాను. నేను दक्षिण गुजरात में, हम यहाँ गुजरात से आए हैं, तो दक्षिण गुजरात में डांग जिले में चिंचवाड़ा एक गांव है. దక్షిణ గుజరాత్లో చించువాడ అనే ప్రాంతంలో चिंचवाड़ा गांव है. చించువాడ గ్రామంలో वहाँ का एक व्यक्ति, उसका नाम गणेश रावत, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, గణేష్ రావత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. रोज दिन में 3 बार मांसाहार करता था. అతను రోజుకి 3 సార్లు మాంసాహారం తీసుకుంటాడు. सुबह से उठ के शाम तक दारू पी के नशे में रहता था. పొద్దునుంచి సాయంత్రం దాకా తాగి ఎప్పుడు మత్తులో ఉంటాడు. उसकी खेत की सभी जमीन बिक गई. అతని యొక్క భూమి పంట భూములన్నీ అమ్మేశాడు. ఎందుకంటే ఎప్పుడు మత్తులో ఉంటాడు కదా, అన్నీ అమ్మేశాడు. उनके पत्नी और 2 छोटे बच्चे को खाने की व्यवस्था भी नहीं होती थी. అతని యొక్క భార్యకి పిల్లలు కూడా ఆహారం పెట్టలేని స్థితిలో ఉన్నాడు. उनकी पत्नी किसी के खेत में खेत मजूर के रूप में काम करती थी. అతని యొక్క భార్య ఇంకొకరి యొక్క పంట పొలాల్లో పోయి ఒక కూలీగా పనిచేస్తుంది. वो खेत मजूरी के पैसे जब वो शाम को लेकर घर आती थी, वो पैसे भी गणेश रावत उसके आस में थे, छीन लेता था और दारू पीता था. వాళ్ళ భార్య ఎంతో కష్టపడి కూలి పని చేసుకొని ఇంటికి డబ్బు తీసుకుని వస్తే ఇతను వాళ్ళ భార్య తీసుకుని వచ్చిన ఆ డబ్బును కూడా లాక్కొని అది తాగి ఇంట్లో గొడవ చేస్తూ ఉంటాడు. 2 छोटे बच्चे भूख के मारे पूरा दिन कुछ खाया नहीं है, रोते थे, उसके सामने भी वो नहीं देखता था. ఇద్దరు పిల్లలు ఎప్పుడు ఆహారం లేక అలమటించిపోతున్నా సరే అలాగే ఉండిపోతాడు, కానీ ఏనాడు పిల్లలు పట్టించుకోలేదు. हमारे गुरु प्रमुख स्वामी महाराज दक्षिण गुजरात में विचरण प्रवास के लिए पधारे. వీళ్ళ గురువు గారు ప్రముఖ మహారాజు ఒకసారి అలాగా దక్షిణ గుజరాత్ వైపు పర్యటిస్తూ ముందుకు వెళ్తున్నారు. जैसे आप सब लोग आसपास के गांव से यहाँ कार्यक्रम उत्सव में आए हो, उसी तरह उनके दर्शन आशीर्वाद के लिए आसपास के गांव के सभी लोग आए थे. ఏ విధంగా మీరందరూ ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారో అదేవిధంగా ఆ ప్రముఖ స్వామీజీ మహారాజుని చూడడానికి ఎంతో మంది చుట్టుపక్కల గ్రామం వాళ్ళందరూ ఆయన చూడడానికి వచ్చారు. उसमें गणेश रावत भी थे. వాళ్ళల్లో ఈ గణేష్ రావత్ కూడా ఉన్నాడు. उस वक्त भी वे नशे में थे. అతను వచ్చినప్పుడు కూడా తాగి వచ్చాడు. उस दिन भी उसने मांसाहार किया था. ఆ రోజు కూడా అతను మాంసాహారం తిని వచ్చాడు. चिंचवाड़ गांव के हमारे BAPS के कोई हरिभक्त ने प्रमुख स्वामी महाराज को कहा कि ये गणेश रावत मांसाहार करता है, दारू पीता है, दारू बनाता है, दूसरे को दारू देता है, तो आप उनको निर्व्यसनी और शाकाहारी बनाएं. అప్పుడు వీళ్ళ సంస్థ యొక్క ఒక భక్తుడు ఈ స్వామీజీ గారి దగ్గరికి వచ్చి ఏం చెప్పారంటే, ఈ గణేష్ రావత్ ఉన్నవాడు ఎప్పుడు తాగుతుంటాడు, మాంసం తింటూ ఉంటాడు, అందరికి మాంసం పెడుతుంటాడు, తాగిస్తుంటాడు, ఇలాంటి వ్యక్తిని మీరు వ్యసనపరుడుగా తీసివేసి శాకాహారిగా చేయండి స్వామీజీ అని చెప్పేసి ఆయన వేడుకున్నాడు. प्रमुख स्वामी महाराज ने गणेश रावत का हाथ पकड़ के 20 मिनट तक बातें की. ఈ ప్రముఖ స్వామీజీ మహారాజ్ ఆ గణేష్ రావత్ని పిలిపించి అతని చెయ్యి 20 నిమిషాలు పట్టుకొని అలా అతనితో మాట్లాడాడు. उसने शाकाहारी बनने की प्रतिज्ञा ली और व्यसन छोड़ने की प्रतिज्ञा ली. ఎప్పుడైతే 20 నిమిషాలు మాట్లాడాడో ఈ గణేష్ రావత్ వెంటనే ప్రతిజ్ఞ చేశాడు, నేను శాకాహారిని అవుతాను, నేను వ్యసనాలను వదిలేస్తాను అని చెప్పేసి అప్పుడు ప్రతిజ్ఞ తీసుకున్నాడు. कोई मानने के लिए तैयार नहीं था, लेकिन गांव में 1 महीने तक सभी ने उसको देखा कि उसने मांसाहार नहीं किया है और शाकाहारी है और व्यसन छोड़ दिया है. तब सभी को प्रतीति आई. అప్పుడు అతను ప్రతిజ్ఞ చేశాడు స్టేజ్ మీద, కానీ అక్కడ ఉన్న గ్రామం వాళ్ళందరూ నమ్మలేదు. ఇతనే అలాగే చెప్పుంటాడులే అనుకున్నారు. కానీ ఒక నెల పాటు అతను అబ్జర్వ్ చేశారు. నెల తర్వాత కూడా నెలలో కూడా అతను మాంసాహారం ముట్టలేదు, అలాగే మందు కూడా ముట్టలేదు. అతను वो खेत मजदूरी करने लगा, परिवार सुखी होने लगा. అతను ఆ తర్వాత తను కూడా పంట పొలాల్లో పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకోవడం మొదలుపెట్టాడు. उसने संकल्प किया कि मेरे चिंचवाड़ा गांव का नाम है चिंचवाड़ा,
गांव में सभी को मैं शाकाहारी करूंगा, सभी को मैं दारू छोड़वाऊंगा। అతను సంకల్పం తీసుకున్నాడు, ఈ చించువాడ గ్రామం అందరినీ నేను శాకాహార గ్రామం చేస్తాను, ఈ చించువాడ గ్రామంలో ఎవరైతే తాగుబోతులు ఉన్నారో అందరినీ వ్యసనం నుంచి బయటకు తీసుకుని వస్తాను అని చెప్పి అతను సంకల్పం తీసుకున్నాడు. रोज शाम को खेत मजदूरी से आने के बाद वो घर घर जाता था, व्यक्ति व्यक्ति को संपर्क करके समझाता था। అతను రోజు పొద్దున సాయంత్రం దాకా కష్టపడి పనిచేసేవాడు పంట పొలాల్లో. ఇంటికి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ఒక తలుపులు కొట్టి అందరికీ శాకాహారం గురించి అలాగే తాగడం వల్ల వచ్చే నష్టాల గురించి అందరికీ చెప్తూ ఉండేవాడు. जो बातें प्रमुख स्वामी महाराज ने उसका हाथ पकड़ के 20 मिनट तक की थी, वही बात गणेश रावत सभी को कहते थे। ఏదైతే ప్రముఖ స్వామీజీ మహారాజు అతను చేయి పట్టుకొని 20 నిమిషాలు చెప్పాడో అదే విషయాన్ని అతను ఇంటింటికి వెళ్ళి అందరికీ ఆయన చెప్పిన విషయాన్ని చెప్పేవాడు. सभी को प्रेरणा मिली, पूरे गांव ने दारू छोड़ा। అందరికి ప్రేరణ వచ్చింది. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆ వ్యసనాన్ని వదిలేశారు, తాగుడు వ్యసనాన్ని వదిలేశారు. सभी शाकाहारी बने। అందరు శాకాహారులు అయ్యారు ఆ గ్రామం అంతా. तो गणेश रावत को ज्यादा प्रेरणा मिली और आसपास के गांव में ये प्रवृत्ति चालू की। ఎప్పుడైతే ఈ గ్రామ వాసులందరూ శాకాహారులు అయ్యారో, వ్యసనాన్ని వదిలేశారో, అప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని చూసి వాళ్ళు కూడా శాకాహారులుగా మారటము అలాగే వ్యసనాలు వదిలేయటం మొదలెట్టారు. चिंचवाड़ के आसपास 6 गांव को उन्होंने शाकाहारी और निर्व्यसनी किया। చించువాడ చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాలని శాకాహార గ్రామాలుగా వ్యసన రహిత గ్రామాలుగా మార్చాడు ఆయన. फिर सभी गांव में स्वच्छता अभियान चलाया और सभी गांव को एकदम स्वच्छ किया। ఆ తర్వాత అన్ని గ్రామాల్లోనైనా స్వచ్ఛత అభియాన్ని మొదలుపెట్టాడు. అన్ని గ్రామాలని స్వచ్ఛంగా ఉంచాడు ఆయన. जितनी गवर्नमेंट स्कीम ग्रामीण विस्तार के लिए होती हैं और आदिवासी विस्तार के लिए होती है, सभी स्कीम को ये 6 गांव के लिए वे लाए। ఈయన ఏం చేశాడంటే ఏదైతే గవర్నమెంట్ స్కీమ్లు ఉన్నాయో అన్ని గ్రామాలని బాగు చేసే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో ఈయన అన్ని గ్రామాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు అన్నమాట. గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఈ శాకాహారం గురించి కానీ ఈ స్వచ్ఛత గురించి కానీ అందరికీ చెప్పడం మొదలెట్టాడు, పారిశుద్ధ్యం గురించి కానీ. तो ये गवर्नमेंट की आर्थिक मदद भी मिलने लगी तो सभी गांव समृद्ध होने लगे। ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో అప్పుడు ఈ గవర్నమెంట్కి తెలిసి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఆర్థిక సహకారం ఇచ్చడం మొదలెట్టింది. ఎప్పుడైతే ఆర్థిక సహకారం వచ్చిందో ఈ గ్రామాలన్నీ సమృద్ధిగా మారాయి. 2008 में केंद्र सरकार की टीम उस गांव को देखने के लिए आई। 2008లో మన కేంద్ర ప్రభుత్వం ఈ 6 గ్రామాల గురించి తెలుసుకొని ఈ 6 గ్రామాలు చూడడానికి వచ్చాయి. और सभी अवलोकन करके रिपोर्ट तैयार किया। సో అక్కడ వచ్చిన అధికారులందరూ చూశారు, అన్ని గమనించారు. గమనించిన తర్వాత వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు. 2008 में गणेश रावत को अपने गांव चिंचवाड़ा के लिए राष्ट्रपति भवन में बुला के भारत के राष्ट्रपति ने निर्मल ग्राम अवार्ड दिया। వాళ్ళందరూ ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ గణేష్ రావత్ని రాష్ట్రపతి భవనాన్ని పిలిపించి निर्मल ग्राम अवार्ड నిర్మల్ గ్రామ్ అవార్డు అనేది ఆ రాష్ట్రపతి చేతుల మీదకి అతనికి అందించడం జరిగింది. उसके आंख में आंसू आ गए कि कहाँ मैं एक मांसाहारी दारू पीने वाला व्यक्ति था और कहाँ आज मैं राष्ट्रपति भवन में राष्ट्रपति के सामने खड़ा हूँ। అతని కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నేను ఎప్పుడు మాంసం తింటూ మందు తాగుతూ ఉండేవాడిని, కానీ ఈరోజు రాష్ట్రపతి ఎదురు కూర్చొని టీ తాగుతూ నాకు ఒక అవార్డు వచ్చింది అని చెప్పేసి అతను కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. वे अपने गांव के बिना चुनाव सरपंच बने। అతన్ని ఏ ఎలక్షన్ లేకపోకుండా ఆ గ్రామంలో సర్పంచ్ చేశారు. आसपास के 6 गांवों ने कहा हमारे गांव के भी सरपंच गणेश रावत ही रहेंगे और कोई चुनाव नहीं चाहिए। సో అక్కడ దగ్గర ఉన్న 6 గ్రామాల వాళ్ళు కూడా చెప్పారు, మా గ్రామానికి కూడా సర్పంచ్ ఈ గణేష్ రావతే ఉండాలి అని చెప్పేసి ఏ ఎలక్షన్ లేకుండా అతన్ని ఎంచుకున్నారు అందరూ. राष्ट्रपति का निर्मल ग्राम पुरस्कार लेके वे प्रमुख स्वामी महाराज के पास आए। ఆయన రాష్ట్రపతి దగ్గర నిర్మల గ్రామ అవార్డు తీసుకొని ఆయన ప్రముఖ స్వామి మహారాజ్ ఎవరి ద్వారా అయితే మారాడో ఆ స్వామీజీ దగ్గర మళ్ళీ వచ్చాడు ఆయన. और प्रमुख स्वामी महाराज अपने गुरु के चरणों में, प्रमुख स्वामी महाराज उनके गुरु, उनके चरणों में ये पुरस्कार रख के बोले
कि आप गुरु कृपा से ही आज मैं यहाँ हूँ। అతను ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ గురువు యొక్క పాదాలకు నమస్కరించి గురువు దగ్గర ఆ సర్టిఫికెట్ ఉంచి ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చిందంటే మీ యొక్క కృప, మీరు ఆ రోజు చెప్పారు కాబట్టి ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చాను, మీ యొక్క ఆశీర్వాదం ఈరోజు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చింది అని చెప్పేసి ఆయన కాళ్ళకు దండం పెట్టారు. आप जो यहाँ बैठे हो, आप सभी में गणेश रावत अंदर बैठा है। ఈ రోజు ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరు లోపల ఆ గణేష్ రావత్ అనేవాడు కూర్చొని ఉన్నాడు. मेरा कहने का मतलब यह है कि आप भी ये गणेश रावत की तरह इतना बड़ा काम समाज का कर सकते हो। మీరు కూడా గణేష్ రావత్ లాగా ఒక సమాజంలో గొప్ప సంస్కరణ తీసుకురావచ్చు, అందరి శాకాహారులు చేయవచ్చు, అందరినీ వ్యసన రహితంగా తీసుకురావచ్చు, అందరినీ ధ్యానంలోకి తీసుకురావచ్చు. మీరు కూడా రాష్ట్రపతి దాకా వెళ్ళొచ్చు. మీరు కూడా फिर से दोहराना चाहूंगा कि उस कार्य की शुरुआत 10 व्यक्ति को मांसाहार से शाकाहार तरफ ले आना, 10 व्यक्ति को निर्व्यसनी करना, वहां से आपको भी गणेश रावत की तरह एक यात्रा चालू होगी। అలా రావాలంటే ఏం చేయాలి? మీరు కూడా మీ గ్రామానికి వెళ్ళి మీ గ్రామంలో ముందు 10 మందిని శాకాహారులుగా చేయాలి, 10 మందిని వ్యసనం నుంచి బయటికి తీసుకురావాలి, 10 మందికి ధ్యానం చెప్పాలి. ఇలా చేస్తే మీరు కూడా గణేష్ రావత్లు అవుతారు. आप में से जितने बैठे हो, कितने लोग ये संकल्प करते हो कि मैं भी अपने गांव के लिए निर्मल ग्राम पुरस्कार, राष्ट्रपति पुरस्कार ला सकता हूं? ఈ రోజు కూర్చున్న వాళ్ళందరూ ఎంతమంది ఈరోజు అనుకుంటారు నేను మా గ్రామానికి వెళ్ళి ఈ గణేష్ రావత్ ఏ విధంగా చేశాడో ఆ విధంగా చేసి నేను కూడా నిర్మల్ గ్రామ పురస్కారం తీసుకుని వస్తానని చెప్పి ఎంతమంది తీసుకురాగలరు అని చెప్పి అనుకుంటున్నారు? మీరు చేతులు ఎత్తండి ఒకసారి. आप में से जो प्रयत्न करने वाले हैं वो हाथ ऊंचा करें। ఎవరైతే ప్రయత్నం చేస్తాం అనుకుంటారో ఒకసారి చేతులు ఎత్తండి. अभिनंदन अभिनंदन अभिनंदन। మీ అందరికీ అభినందనలు. हम सभी के अंतर में ये शक्ति है, हमें संकल्प करना है और उस संकल्प के मुताबिक काम करना है, परिणाम जरूर मिलेगा। మన లోపల అందరి లోపల ఆ శక్తి ఉన్నది. మన ఆ సంకల్పాన్ని చేసి పని చేస్తూ ఉంటే డెఫినెట్లీగా మనకు కావాల్సిన ఫలితాన్ని మనం పొందవచ్చు. इतनी अच्छी संस्था पत्री जी ने स्थापित की है, इतने अच्छे अभी मंच पे आपके सब व्यवस्थापक ट्रस्टी बैठे हैं, आपके सब मार्गदर्शक बैठे हैं। अब एक ही बात की कमी है, आपको संकल्प करना है, बाकी सब व्यवस्था अच्छी है। ఈరోజు పత్రిజీ మీకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అందించారు, ఇంత పెద్ద సంస్థను అందించారు, ఇంతమంది ట్రస్టీలు అందించారు మీకు. సో ఇక ఏముంటే మీకు చేయాల్సింది ఏంటంటే అన్నీ ఉన్నాయి, మీరు సంకల్పం చేసుకోవటమే. తర్వాత మీరు ఎప్పుడే సంకల్పం చేసుకుంటారో మీరు మీ లోపల ఉన్న శక్తిని బయటికి తీసుకుని మీరు డెఫినెట్లీగా ఏదైతే గణేష్ రావత్ చేశాడో అది మీరు కూడా చేయవచ్చు. आप सब लोग इतना काम करो, पत्री जी के सिद्धांत अनुसार शाकाहारी जीवन, सेवा भावी जीवन, निर्व्यसनी जीवन और ध्यान केंद्रित जीवन के सभी ट्रस्टी जो यहाँ बैठे उनको घर छोड़ के फुल टाइम यहाँ आना पड़े। కాబట్టి మీరు శాకాహార జీవితాన్ని, వ్యసనరహిత జీవితాన్ని, ధ్యాన జీవితాన్ని మీరు అవలంబించి మీరు అలా చేస్తే ఏమవుతుందంటే ఈ ట్రస్టీలు కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఇల్లు వదిలేసేసి మీ దగ్గర రావాల్సి వస్తుంది. ये कहने के पीछे मेरा मकसद है कि आपकी संस्था इतनी बड़ी हो। నేను ఎందుకు చెప్తున్నానంటే మీ సంస్థ అంత పెద్దది అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. जो ध्यान के लिए पिरामिड पत्री जी का संकल्प था कि हर गांव में होने चाहिए, आपने मुझे बताया था हर गांव में होने चाहिए। आप भी अपने गांव को पहले शाकाहारी, ध्यान केंद्रित, निर्व्यसनी बनाएं तो गुरु कृपा से आपके गांव में भी पिरामिड तैयार हो जाएगा। పత్రిజీ యొక్క సంకల్పం ఏంటి? ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్క ఇంట్లోనూ ధ్యానం వెళ్ళాలి. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ సంకల్పం తీసుకొని ఆ శాకాహారిగా అందరి శాకాహారిగా చేస్తాను, అందరిని ధ్యానులుగా చేస్తాను, అందరినీ వ్యసనం నుంచి బయటకు వస్తాను అని ఆ సంకల్పం తీసుకుంటారో అప్పుడు పత్రిజీ యొక్క సిద్ధాంతాలు, పత్రిజీ యొక్క సూత్రాలు మన లోపల నుంచి మన లోపల నుంచి ఆ శక్తి అనేది అందరికీ వెళ్తూ ఉంటుంది. मेडिटेशन यानी ध्यान के लिए मैं अपने गांव में भले छोटा सा लेकिन एक पिरामिड, सिर्फ 10 लोग बैठ सके, 25 लोग बैठ सके, छोटा सा, लेकिन मैं मेरे जीवन के सांस पूरे हो उससे पहले मैं जरूर प्रयत्न करके बनाऊंगा। మీరందరూ ఏమనుకోవాలంటే
ధ్యానం నిలబెట్టడం కోసం నేను మా గ్రామంలో ఒక చిన్న పిరమిడ్ కట్టిస్తాను, ఓ 10 మంది కూర్చునేది చాలు అన్న సంకల్పం ఎప్పుడైతే మీరు తీసుకుంటారో అప్పుడు నిజంగా పత్రిజీని ఫాలో చేసిన వాళ్ళు అవుతారు. उसके लिए अंतिम अगत्य की बात आती है दान. ఇక లాస్ట్లో వస్తే దానం. आप भूदान कर सकते हो, आप धन दान कर सकते हो, आप समय दान कर सकते हो, विचार दान भी कर सकते हो. ఏ విధంగా మీరు భూదానం చేయవచ్చు, అలాగే మీకు దానం చేయొచ్చు, అలాగే మీ యొక్క ఆలోచనలు కూడా మీరు దానం చేయవచ్చు. भूदान और धन दान से संस्था का विकास होता है. ఎప్పుడైతే భూదానం చేస్తారో ధనదానం చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే సంస్థ అనేది విస్తారంగా ముందుకు వెళ్తూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది. आप 4-5 किसान की खेत नजदीक हो, सभी थोड़ी थोड़ी 10-15 स्क्वायर मीटर की जगह दे तो वहां भी आपकी संस्था का एक पिरामिड स्थान बन सकता है. కాబట్టి రైతులందరూ మీ పక్కపక్కన మీ యొక్క పంట పొలాలు ఉంటే ఆ పంట పొలాలన్నింటి కలిపేసేసి ఒక చిన్న ప్లేస్ ఇస్తే అక్కడ ఒక పిరమిడ్ నిర్మాణం చేసుకోవచ్చు. దాని ద్వారా మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది విస్తరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. तो 4-5 खेत के बीच सभी के जो कॉर्नर्स टच होते हैं सभी के वहाँ सभी थोड़ी थोड़ी जमीन दे तो हो सकता है उससे आपके जीवन में कोई कमी नहीं आएगी. कॉस्मिक ऊर्जा वहाँ पिरामिड में आपके जीवन को पवित्र बनाएगी, आपके फसल को भी वो प्रकाशित कर सकती है. ఎప్పుడైతే మీరు నలుగురు రైతులు కలిసి నలుగురు రైతుల్లో తమ పంట పొలాలన్నింటిలోనూ ఒక చిన్న ప్లేస్ని మా నలుగురు కలిసే ఒక ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో చిన్న ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక పిరమిడ్ కట్టించడం ద్వారా ఎంతో కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ రావటం వల్ల ఆ పంట పొలాలన్నీ పచ్చగా ఉంటాయి, ఎంత సమృద్ధిగా ఉంటాయి, మీ గ్రామం కూడా ఎంతో సమృద్ధిగా ఉంటుంది. क्योंकि हमारे सनातन हिंदू धर्म के शास्त्रों में ब्रह्म है, वो सर्वत्र व्यापक है, सर्वज्ञ है और सर्वशक्तिमान है. మన సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే బ్రహ్మ అన్ని చోట్ల ఉన్నారు, సర్వత్రా వ్యాపించి ఉన్నారు, శాశ్వతంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. वो कॉस्मिक शक्ति मतलब ब्रह्म की शक्ति. కాబట్టి ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ బ్రహ్మ యొక్క శక్తి. धंधा और व्यापार में भी बड़े अमीर लोग के साथ अगर पार्टनरशिप बन गई तो भी तरक्की बनती है. కాబట్టి వ్యాపారంలో కూడా ఓ పార్ట్నర్షిప్ అవుతుంటే అది కూడా మనకి లాభదాయకంగా ఉంటుంది. तो आप कॉस्मिक शक्ति, आप ब्रह्म की शक्ति से इस पिरामिड के ध्यान के माध्यम से जुड़ जाएंगे, आप भी आध्यात्मिक धनिक बन जाएंगे, स्पिरिचुअल मिलियनर. ఎప్పుడైతే మీరు పిరమిడ్ శక్తితో ఈ కాస్మిక్ ఎనర్జీతో ఎప్పుడైతే మీరు పార్ట్నర్షిప్ చేస్తుంటారో అప్పుడు ఏమవుతుంది, మీ జీవితంలో కూడా ఆ పచ్చదనము, ఆ సమృద్ధి, ఆ ఆనందము అన్నీ మీ జీవితంలోకి ఆటోమేటిక్గా ప్రవేశిస్తాయి. हमारे महान सत्शास्त्रों की आज्ञा है మన మహాశాస్త్రాల యొక్క ఆజ్ఞ ఏంటంటే कि हमारी इनकम के 10% धन हमें समाज और धर्म के लिए जरूर उपयोग करना चाहिए. మనం ఎంత సంపాదిస్తుంటామో ఆ సంపాదనలో ఒక 10% సమాజ హితానికి సేవకి వినియోగించాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ధర్మానికి సేవకి వినియోగించాలని చెప్పడం జరిగింది. आप में से जो यहाँ बैठे हो जिनको प्रतीति हो कि मैं अपने धन में से 1 पैसा मृत्यु के बाद अपने साथ ले जाने वाला हूँ, वो हाथ ऊंचा करे. ఎవరైతే మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు సంపాదించిన డబ్బులో 1 పైసా కూడా పైకి తీసుకెళ్తారు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. 1 పైసాని తీసుకెళ్తారు ఎవరైనా? कोई भी नहीं, नोबडी. ఎవరు లేరా? तो आप तो धन इस तरह से एकत्रित करते हो जैसे सभी कुछ साथ ले जाने वाले हो. మీరు డబ్బుని ఎంత సంపాదిస్తున్నారంటే ఆ డబ్బంతా పైకి తీసుకెళ్తారని చెప్పి అన్నట్టుగా మీరు డబ్బే జీవితంగా జీవిస్తున్నారు, డబ్బే సంపాదనే జీవితంగా భావిస్తున్నారు. जो यहाँ विजय भास्कर रेड्डी जी बैठे हैं, सब ट्रस्टीज जो बैठे हैं, उन्होंने अपना समय, अपना धन, सभी कुछ दान किया है, इसलिए आनंद से यह प्रवृत्ति कर सकते हैं. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఈ ట్రస్టీలందరూ వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ యొక్క ధనాన్ని ఈరోజు ఈ సంస్థకి అందించారు కాబట్టి మనందరం సమృద్ధిగా ఉన్నాము. आप 10% आपका धन या आपकी संपत्ति या आपका संसाधन जिसको रिसोर्सेज बोलते हैं, आप आध्यात्मिक
या सामाजिक या धार्मिक क्षेत्र में उसका दान करेंगे तो आप तन मन धन से सुखी रहेंगे, आपका परिवार तन मन धन से सुखी रहेगा। यह सच शास्त्रों की हकीकत है। ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న 10% సమాజ సేవకి ధర్మానికి ఎప్పుడైతే మీరు వినియోగిస్తారో అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారని చెప్పేసి మన శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి। जो 10% की शुरुआत नहीं कर सकते हैं वो आज यहां इतने बड़े अच्छे उत्सव कार्यक्रम में आए हो, 1% से चालू करना। ఓకే, నేను 10% ఇవ్వలేను అనుకుంటే ఈరోజు ఒక గొప్ప ఉత్సవానికి వచ్చారు, పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చారు, కనీసం 1% డబ్బునన్నా మీరు ఈ ఉత్సవానికి, ఈ సమాజ సేవకి, ఈ ధర్మానికి మీరు వినియోగించండి అని స్వామీజీ చెప్తున్నారు। मतलब आप 100 रुपये का नफा करें, मुनाफा करे, मतलब प्रॉफिट करे, उनमें से प्रॉफिट में से 100 में से 1 रुपया आप ये संस्था में दान करेंगे। కాబట్టి మీకు 100 రూపాయల లాభం వస్తే మీరు కనీసం 1 రూపాయనన్నా ఈ సంస్థకి మీరు దానంగా ఇవ్వండి। आप सभी के अंतर में है कि पत्री जी ने ये संस्था की स्थापना की और ये सिद्धांत का प्रवर्तन किया, तो ज्यादा प्रवर्तन के लिए आपका हिस्सा भी होना चाहिए। కాబట్టి పత్రిజీ ఇంత గొప్ప సంస్థని మనం నిర్మించారు, కాబట్టి ఈ సంస్థని ముందుకు వెళ్ళాలి అంటే ముందుకు వెళ్ళాలి అంటే ఈ సంస్థలో మీరు కూడా భాగస్వామిగా ఉండాలి। ఈ సంస్థలో భాగస్వామిగా ఉండాలంటే మీ తరపు నుంచి కూడా మీరు కొంత దానం చేయాలి సంస్థకి, అప్పుడు ఈ సంస్థలో భాగస్వాములు అవుతారు। तो ही संस्था का विकास होता है, सिद्धांत का प्रवर्तन होता है और युगों तक ये संस्था और सिद्धांत चलते हैं। ఎప్పుడైతే మనం ఈ సంస్థకి మనం డొనేషన్ చేయడం ద్వారా అప్పుడు ఏమవుతుందంటే ఈ సంస్థ యొక్క సూత్రాలు, పత్రిజీ చెప్పిన ఈ ఆదర్శ సూత్రాలన్నీ ఈ యుగాల దాకా నిలిచి ఉంటాయి। కాబట్టి ఈ సంస్థ నించోబెట్టాలంటే మనం దానం చేయాలి అని స్వామీజీ గారు చెప్తున్నారు। तो कम से कम आप सभी को ये अनुरोध है कि आपके मुनाफे में से 1% आप जरूर 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 दान करें। కాబట్టి ఈరోజు నీకు నా నుంచి ఒక విన్నపం ఏంటంటే కనీసం 1% ఈ సంస్థకి మీరు విరాళంగా ఇవ్వండి। ऐसी पत्री जी की संस्था, ऐसा एक सिद्धांत यहाँ जितना भी हो सके हम कर सके, दे सके, वो हमारे भाग्य की बात है, पुण्य की बात है। ఇలాంటి సంస్థకి మనము విరాళం ఇవ్వటం ద్వారా మన పుణ్యము, మన సేవ, మన యొక్క ఉన్నత స్థితి ఇవన్నీ మనకి ఆటోమేటిక్ కలుగుతాయి। तो एक अनुरोध ये है कि हम सभी आंख बंद करें కాబట్టి ఒకసారి నా విన్నపం ఏంటంటే ఒకసారి అందరు కళ్ళు మూసుకుందాము और मन में बोले कि मैं अपनी ओर से पूर्ण प्रयत्न करके सेवा और दान के माध्यम से ये संस्था का पोषण संवर्धन करूंगा। కళ్ళు మూసుకుని సంకల్పం చేయండి, నేను ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళడం కోసం సేవని, దానాన్ని అందిస్తాను, దాని ద్వారా ఈ సంస్థ సంపదతోనూ సమృద్ధితోనూ యుగాలుగా ఉండాలి అని చెప్పేసి ఒక సంకల్పం తీసుకుందాం। तो हम सभी आंख बंद करेंगे और 5 बार ये वाक्य अपने मन में बोलेंगे। ఒకసారి కళ్ళు మూసుకొని అందరూ ఈ చెప్పిన శబ్దాన్ని, ఈ చెప్పిన వాక్యాన్ని 5 సార్లు మనసులో అనుకుందాం। ఈ సంస్థ ముందుకు వెళ్ళడం కోసం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ విస్తారం అవడం కోసం నేను సేవ చేస్తాను। కనీసం 1% విరాళం ఇచ్చి ఈ సంస్థ యొక్క సమృద్ధిలోను, సంపదలోను యుగాలుగా ఈ సంస్థ నిలబడాలని చెప్పేసి నేను సంకల్పించుకుంటున్నాను, నా ద్వారా ఇది జరుగు కాక। 5 సార్లు అనుకోండి। ओम। आप सभी को नमस्कार, आप सभी को हमारे जय स्वामी नारायण। आप सभी के लिए खूब खूब प्रार्थना, आपके परिवार के लिए खूब खूब प्रार्थना है कि आप जो मार्ग पे चले हो उस मार्ग पे आपको सिद्धि प्राप्त हो। మీ అందరికీ నమస్కారాలు।
మీ అందరికీ ప్రార్థనలు, మీ అందరికీ అభినందనలు. మీరు ఏ మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గంలో మీరు విజయం సాధించు కాక అని స్వామీజీ వారు మనకి ఆశీర్వదిస్తున్నారు. आज इस बड़े उत्सव में आने के लिए मुझे आमंत्रित किया तो मैं सभी ट्रस्टीगण का बहुत आभारी हूँ. ఈరోజు నన్ను ఇక్కడ రావడానికి అందరూ ఆహ్వానించారు. దానికి నేను ఈ ట్రస్టీస్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. आप सभी ने प्रेम से बातें सुनी तो आपका भी आभारी हूँ. మీరందరూ కూడా ప్రేమగా విన్నారు కాబట్టి మీకు కూడా నా కృతజ్ఞతలు. और मैं अपने इष्ट देव भगवान स्वामीनारायण और हमारे गुरु महंत स्वामी महाराज को प्रार्थना करता हूँ. నేను మా భగవాన్ స్వామినారాయణని అలాగే వీళ్ళ గురువుగారు సంత్ మహారాజ్ని महंत स्वामी महाराज మహంత స్వామి మహారాజుకి నేను ప్రార్థన చేస్తున్నాను कि आप सभी ये आध्यात्मिक मार्ग पे पूर्ण आत्मविश्वास के साथ चल सके, सिद्धि प्राप्त कर सके, जीवन को सफल बना सके और ये संस्था की प्रगति होती रहे होती रहे होती रहे देश और प्रदेश में. మా భగవంతుణ్ణి మా గురువు గారి యొక్క ఆశీర్వాదంతో నేను ఈ ప్రార్థన చేస్తున్నాను. ఈ సంస్థ పూర్తి విశ్వాసంతో ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతూ అందరికీ ధ్యానాన్ని అందజేస్తూ సమృద్ధిగా ఉండాలని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నాను. आभार, नमस्कार और जय स्वामीनारायण. మీకు కృతజ్ఞతలు, నమస్కారాలు. జై స్వామినారాయణ. ఎలా ఉంది గురుగారు స్పీచ్? గట్టిగా చప్పట్లతో. గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చి ఈ మధ్యన అబుదాబి దేశంలో ఒక ముస్లిం దేశంలో ఆ రాజును ఒప్పించి స్వామినారాయణ టెంపుల్ ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా నిర్మించారు ఈ స్వామీజీ వారు. మరొకసారి గట్టిగా చప్పట్లతో స్వామివారికి మనం అభినందన తెలవాలి. మన గురించి ఎంత చెప్పారు, ఎంత స్టడీ చేశారు, పత్రి గారి గురించి ఎంతగా లోతుగా అన్వేషణ చేసి చెప్తున్నాడు. ఈ సంస్థ యుగ యుగాలు నిలబడాలి, దేశ దేశాలకు ప్రఖ్యాతి గాంచాలి అని స్వామివారు మనకు ఆశీస్సులు ఇచ్చారు. పిఎస్ఎస్ మూమెంట్లో ఇది ఒక గొప్ప సుదినం. మనం 2028లో ఒక సంకల్పం తీసుకున్నాం, అవునా? ఈ 4 సంవత్సరాలు ఈ శక్తి క్షేత్రం, ఈ కైలాసపురి క్షేత్రం ప్రపంచ స్థాయిగా పత్రి గారి కలలు కన్నట్టుగా అభివృద్ధి చేసుకొని 2028లో ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు ప్రధానమంత్రి సమక్షంలో జరుపుకోవాలన్న సంకల్పం స్వామీజీ వారి. స్వామీజీ, దిస్ క్షేత్ర 2025, 26, 27, 28 4 साल में जो गुरु जी जैसे सोचे इंटरनेशनल वर्ल्ड स्टैंडर्ड में निर्माण करके 2028 में आपके मदद से प्रधानमंत्री जी के समक्ष में ये जो है वर्ल्ड को अंकित करने के वास्ते आज संकल्प ले रहे हैं. वो संकल्प को जो है आपका मदद, आपका एवरीथिंग होना चाहिए. स्वामी जी గట్టిగా చప్పట్లతో. స్వామీజీ వారికి ప్రధానమంత్రి గారు అనుకుంటే చాలా చిన్న విషయం. స్వామీజీ వారి ద్వారా ఈ ప్లాట్ఫామ్కు పత్రి గారు కూర్చుకున్న ఈ ప్లేస్కు ప్రధానమంత్రి గారు రావాలన్న సంకల్పానికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. Never did we imagine that we will have such an august Swamiji in our presence. As Patriji said, one day this would get dedicated to the international meditation masters. That's exactly what's going to happen. Swamiji has blessed us that this organization will grow to that extent where the United Nations itself has declared the World Meditation Day. It's very synonymous with what we are doing. And there's no better apt occasion than this, Swamiji. We are truly blessed. Thank you very much. Magazines in English, Spiritual India and Spiritual Swaminarayan. Uttam sharanam gacchami.
గట్టిగా చెప్పండి. గట్టి క్లాప్స్ అండి. స్వామీజీ గారు ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు. నిజంగా ఒక మనిషి మారాలంటే ఎక్కడో మనకి ఒక పునాది పడుతుంది. ఆ పునాది ఈరోజు ఈ మహేశ్వర మా పిరమిడ్ ద్వారా మనలో కలిగే మార్పుని మన ప్రాంతాల వారికి కూడా తెలియజేద్దాము. ఈరోజు ఈ స్వామీజీ గారి అపాయింట్మెంట్ దొరకాలంటే ఎంతో కష్టం. వారు ప్రపంచమంతా తిరుగుతుంటారు. వారు ఇక్కడికి రావడానికి కారణం మా స్నేహితుడు, మా పార్ట్నర్, మన శ్రేయాభిలాషి సునీల్ చావడా గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలపాలి. ఎలా ఉంది కార్యక్రమం?
దయచేసి లేచి నిలబడి స్వామీజీకి మనం చప్పట్లతో కృతజ్ఞతలు తెలుపుదాం. గట్టిగా స్వామీజీ వారు మన కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం ఇలా రావాలని మనం కోరుకోవాలి. स्वामी जी पूरे पूछ रहे एवरी साल आप इधर पधारना चाहिए. रमन थैंक यू.